స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం లేఖనం చూసినట్టయితే మార్కు శుభవార్త ఏమండి 10వ అధ్యాయము 47 నుంచి 46 నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఎరుకో అనబడిన పిల్లరా గొప్ప పట్టణం ఉన్నది. ఏమని చెప్పండి? ఎరుకో అనబడిన గొప్ప పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో భర్తిమయి అనబడిన పిల్లల ఒక గుర్తి భిక్షగాడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? భర్తిమయి అనబడిన ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. దేవుడు వీళ్ళ ఆలోచన చేయి. అతడు భిక్షాటన చేసుకుంటున్న సమయంలో పిల్లరా త్రోపట్టం కూర్చుని ఆయన భిక్షాటన చేసుకుంటున్న పరిస్థితుల్లో అతనికి పిల్లరా ఒక అలికిడి ఎక్కువ పిల్లరా మనుషుల పిల్లరా అలికిడి పిల్లరా వినబడింది. ఎప్పుడు కూడా ఇంత సందడి లేదే, ఇంత జనసమూహం ఈ మార్గం గుండా రాలేదే, అలాంటి ఇంతమంది ఉన్నారా అని చేసి అడిగితే దానికి పిల్లరా ప్రజలు చెప్పారు, అయ్యా నజరేయుడైన యేసు యొక్క మార్గం గుండా ఎలుచున్నాడు ఆయన చెప్పేసరికి వెంటనే అతనిలో పిల్లలేవండి ఒక ఆశ సిగురించింది. దేవుడికి స్తోత్రం కలిగి నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెలుచున్నాడు అని చేసి పిల్లరా ఆయన నేను కలుసుకుంటే ఈ యొక్క అంధత్వం నుంచి నేను విడిపించబడతాను, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కటాక్షం ఉంటే అంధత్వం నుంచి విడిపించబడతాను, ఈ అంధత్వంలో నేను ఉండిపోయి బాధ నేను భరించలేను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు కూర్చోబెట్టడానికి బాధపడుతున్నాను, ఇక్కడ కూర్చోబెట్టేసి వదిలేస్తున్నారు, తినడానికి ఎవరు తిండి పెట్టడం లేదు, నాకు ఇక్కడ మంచినీళ్ళు కూడా ఎవరు ఇచ్చేవారు లేరు, నా పరిస్థితులంతా కూడా అధ్వానంగా ఉన్నాయి, ఈ భయంకరమైన ఈ లోపకరమైన జీవితాన్ని నేను జీవించలేను, దీని నుంచి నేను విడిపించబడతాను, నాకు చూపుంటే నా పరిపాఠం చేసుకోవచ్చు, నాకు చూపుంటే నేను ఏదైనా చేసుకోవచ్చు, ఎంతైనా ముందుకు సాగొచ్చు, అందరూ దేవునికి స్తోత్రం, స్వతంత్రుడిగా బ్రతకొచ్చు, ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు, ఒకరి మీద ఒకరి జాలికి పిల్లల మీద ఆధారపడాల్సిన పని లేదు, ఒక దయా దాక్షిణ్యాల మీద బ్రతుకు ఆధారపడి ఉండదు. నేను ఈ అంధత్వం నుంచి విడిపించబడితే నేను స్వతంత్రుడిగా స్వేచ్ఛగా నేను జీవిస్తాను. కాబట్టి ఈ అంధత్వం నుంచి నేను బయటపడాలనే ఉద్దేశంతో దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. ఆయన పిల్లరా ఏమండి ఆ యేసు కటాక్షం కోసం పిల్లరా, ఆ ప్రభువారి యొక్క పిల్లరా కరుణ కోసం కృప కోసం పిల్లరా ఏమండి ఆ తాపత్రయపడుతున్నాడు, ఆశపడ్డాడు పిల్లరా, ఆయన ఎంతో తనకి ఎలాగైనా సరే ఆ మేలు దొరుకుతుందని పిల్లరా ఆ గొప్ప ఆలోచనతో ఇక ఆయన పిల్లనేమండి కేకలు ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన పిల్లనేమండి ఎక్కడున్నాడో తెలియదు, కాళ్ళు లేని వాడైతే ఏదో రకంగా పిల్లలు వెళ్తాడు, ఈయన పిల్లలకు చూపు లేనివాడు కాబట్టి దేవుడు ఇట్లా ఆలోచన చేయండి, చూపు లేని వాడికి ఆయన చేరుకోవడం చాలా కష్టం. దేవుడికి స్తోత్రం చెప్దామా? చూపు లేనివాడు ఆయన చేరుకోవడం చాలా కష్టం. ఆయన ఎవరో ఆయనకేం తెలుసు? చూపు లేనివాడికి తెలుస్తుందండి, కళ్ళు లేనివాడికైనా మరొక పిల్లలు రోకైనా పిల్లలు కళ్ళు ఉంటే పిల్లలు ఆయన మనం తెలుస్తుంది, ఆయన పట్టుకుని అక్కడికి వెళ్ళగలుగుతారు. రక్తస్రావం కలిగిన స్త్రీ పిల్లలు ఆ శ్రావ్య పిల్లలు ఆ రోగంతో ఉంటే కానీ చూపు పిల్లలు ఉంది కనుక యేసుని వెనక నుంచి వెళ్ళి పిల్లలు ఏం చేసింది చెప్పండి? ఆ రోగం ఉన్న పిల్లలేమండి ఆ స్త్రీ పిల్లలు చూపు అనేది ఆమెకు ఉంది కనుక ఆమె పిల్లల వెళ్ళి దేవుడి పిల్లల ఆలోచన చేయండి పిల్లరా చక్కగా దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా చక్కగా ఆమె పిల్లరా ఏమండి ఆ ప్రభు యొక్క కృపను పొందగలిగింది. ఆయన దగ్గరికి వెళ్ళిందండి. కానీ ఈ గుడ్డివాడు వెళ్ళగలడా? వినండి, ఈ గుడ్డివాడు ఏమైనా వెళ్ళగలడండి? వెళ్ళలేదు సుమా. అందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కలగనే కేకలు ప్రారంభించాడు. చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు ఆ మోతకు పిల్లలు బాధపడి రే నోరు ముయ్యరా, రే ఈ డబ్బులు తీసుకుని నోరు ముయ్యరా, లేదా ఇక రొట్టె తీసుకుని తినరాయా, ఎందుకురా ఈ కేకలు, ఎందుకురా ఈ అరుపులు అంటే ఆ రొట్టె వద్దు, ఆ డబ్బులు వద్దు, నాకు ఇవ్వద్దు, నా యేసు కృప నాకు కావాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా మీ భిక్షకాలు కావాల్సింది ప్రభు రక్షణ కావాలి. ఆ చూపు కాస్త ఈ అంధత్వం నుంచి కాస్త విడిపించబడితే నా జీవితం ధన్యమవుతుంది, నాకు ఈ బానిసత్వం అక్కర్లేదు, కాబట్టి ఆయన నాకు కావాలని చేసి పిల్లరా ఏమిటి ఈ యొక్క అంధత్వం నుంచి నేను విడిపించబడాలని పిల్లరా తదైక దృష్టితో పిల్లరా యేసుని పిల్లరా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించని కేకలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చేయాలి. దేవుడి సంగమా దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. ఈయన ఎరుకో పట్టణస్తుడనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఎరుకు అంటే శాపగ్రస్తమైనది అని చెప్పండి. ఎరుకు అంటే శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్న అతడు, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న అతడు దాని నుంచి బయటపడడానికి ప్రయాసపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. అతడు
దేనికి లోబడిపోవటం లేదు. నిదానంగా పిల్లరా క్రీస్తు యొద్దకి వెళ్ళాలని తదైక దృష్టితో క్రీస్తు పిల్లరేమని చెవులో తన యొక్క స్వరం పడాలని, తన మాట పడాలని, తన అచ్చి పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉద్దేశంతో ఎంతో కేకలు వేస్తున్నాడు. దేవుని బిడ్డలను ఆలోచించారు. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసు పిల్లరా అంతమంది మధ్యలో అన్ని మాటల్లో పిల్లరా ఆ భక్తిమయ మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాటిపోయేవాడు కాదు. అసలు వచ్చి అక్కడే నిలబడి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. వాడిని నా దగ్గర తీసుకురండి అని చేశాను. వెంటనే పిల్లలు ఎవరైతే నోరు వీయమన్నారో వాళ్ళందరూ రే గోడలు తీస్తున్నాడు, ధైర్యం తెచ్చుకున్నారని చేస్తాను. పట్టుకుంటే పిల్లలు అక్కడ ఉన్న కర్ర వదిలేశాడు, ఆ బట్ట వదిలేశాడు, ఆ డబ్బులు వదిలేశాడు, ఆహారం అన్ని వదిలేసేసి ఉన్న పాటున పిల్లలు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అడిగాడు, ఇంత కేకలు ఇస్తున్నాయి నన్ను దేనికి, నీకేం కావాలి, నా నుండి ఏం ఆశిస్తున్నాము అంటే, అయ్యా నాకు చూపు దయచే ప్రభు అని చేశాడు. ఆవిడ వెంటనే చూపు పొందమని పిల్లలు ఆజ్ఞాపించాడు. చూపును పొందాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏం చేశాడండి? అతను విడిపించబడ్డాడు. అతని ఆరాటం, అతని పోరాటం పిల్లలు ఒక్కసారి మనం పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటే అతను శాపగ్రస్తమైన స్థానంలో ఉన్నవాడు, అతను శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నవాడు. దాని నుండి బయటకు రావాలని ప్రభు సన్నిధిని పిల్లరా అతను ఎంతో ఆరాటపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చాలా మంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. పిల్లలు కొంతమంది రోగంతో ఉంటారు, కొంతమంది పిల్లలు అనేక రకాలైన సమస్యలతో, మానసికమైన వేదనలతో, పిల్లల ఆర్థిక ఇబ్బందులతో, సకల విధమైన దరిద్రతలతో పిల్లలు ఉంటుంటారు. కానీ దాని నుంచి బయటకు రావాలని మాత్రం పోరాటం చేయరండి. కానీ భక్తి మైపులను లాంటి వాడు కాదు. నేను దాని నుంచి బయటకు రావాలి. పిల్లలు ఎన్ని ఆటంకాలు వస్తున్నా కానీ ఈ సమయాన్ని తప్పకుండా నేను సద్వినియోగపరచుకోవాలని చేసి అరిచాడు, కేకలు పెట్టాడండి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. లేఖనం చెప్తా ఉంది కదా, దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానులు వలె కాక జ్ఞానులే తెలుసుకోండి. ఉన్న సమయాన్ని ఉపయోగించుకో. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. సమయాలు గతించిపోతున్నాయి. సమయాన్ని వినియోగించుకోకపోతేలా? నీకు ఇవ్వబడిన పిల్లల యొక్క అవకాశాన్ని నువ్వు పిల్లలు వినియోగించుకోకపోతేలా? నీవు పిల్లల అవకాశాన్ని నీ జీవితంలో పిల్లలు సద్వినియోగపరచుకోవాలి. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎరుకోకుండా చేస్తున్నాడు, చుట్టూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ సమయంలో పిల్లల మన జీవితాల్లో పిల్లల ఆయన పిల్లలు మనకు తన ప్రత్యక్షత ఇచ్చాడు. మరి పిల్లల ఆయన చూస్తున్న ఆయన ఎరిగిన మనం పిల్లల ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆ సన్నిధి అవకాశం పిల్లలు మనకి ఇచ్చిన ప్రభుని పిల్లల ఆయన సన్నిధిలో ఆ ఎరుకో శాపగ్రస్తమైన జీవితం నుండి బయటపడడానికి మనం ఎటువంటి ప్రయాసపడుతున్నామా లేక నిర్లక్ష్యం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఇదిగో ఇతడు పిల్లలు చాలా ప్రయాసపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. రెండు స్థాయికి స్తోత్రం గట్టిగా దేవుడికి స్తోత్రం పిల్ల ఆ యొక్క పిల్లన దేవుని బిడ్డలారా ఆయన ప్రభు కటాక్షం పొందే వరకు కూడా అతడు విడిచిపెట్టలేదు. అయితే పిల్లరా ఇది ఎంతగా ప్రయాసపడుతున్నాడు అంతకు తగినట్టుగా యేసు పిల్ల దాటిపోకుండా ఆగిపోయాడు. కారణం ఏంటంటే ఆకలి ఉన్న ప్రాణం ఆయన తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రంగా. అందరూ చెప్పడం కూడా దేవుడు సృష్టిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాటిపోకు పాడు కాదు యేసు దైవము, దాటిపోకు పాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీకు ఆత్మనాదము, ఆలకించుతాడు నీకు ఆత్మనాదము. దాటిపోకు పాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీకు ఆత్మనాదము, ఆలకించుతాడు నీకు ఆత్మనాదము. ఏది నీకు అవసరమో తానే ఉండెను, నేను కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించుకొంటివారు కేక
భర్తమై జీవితంలో పిల్లలతో ఆలోచించుతున్నది ఏంటంటే, ఈ శాపగ్రస్తమైన జీవితంలో నేను ఉన్నాను, ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన బ్రతుకు నేను ఉన్నాను. స్వేచ్ఛ జీవితం నాకు కావాలి, స్వతంత్ర జీవితం కావాలి. చూపు వస్తే నేను స్వేచ్ఛగా జీవించవచ్చు, ఎంతతో నుంచి నేను బయటపడాలని చేసి అతడు ఆలోచించాడు. దేవుని సింగమా, దేవుని వీళ్ళ నీ సమస్య నువ్వు ఆలోచించావా? నీ పరిస్థితి నువ్వు ఏది నీకు అవసరమో నువ్వు పిల్లలేండి. ఓ పిల్లరా, ఎరిగి ఉన్నావా? ఒక్కసారి యేసయ్య అడుగుతున్నాడు, నా వల్ల నీకేం కావాలి? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, ఒక చోటు ఉందండి, యేసు దగ్గరికి వెళ్తే కడుపు నిండా బాగుంటుందని పిల్లలు వెంబడించే వాళ్ళు పిల్లలు అనేక మంది ఉన్నారటండి. అందుకే పిల్లలు ఏమండి, మీరు నేను చేసే కార్యాలను బట్టి నన్ను వెంబడిస్తున్నారు కానీ సత్యమును బట్టి కాదని చెప్పాడు, పొమ్మని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలమాట. దానికి ఏడ్చారు వాళ్ళందరూ కూడా. అయ్యో ఇలాగంటాడా, ఏమైనా తినలేదా అని పోయారు. దేవుడి బిడ్డలారా, ఆలోచించి నిజమే ఆ పిల్లలు సరైన మనసు ఉండటమైతే పిల్లలు వెళ్ళిపోతారని చెప్పండి. వెళ్ళరు. పిల్లరా, ఒక స్త్రీ పిల్లల ప్రభువారి దగ్గరికి వచ్చింది. అన్యురాలే ఒక స్త్రీ ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగింది, ఏమనంటే, ప్రభువా, నా కుమార్తె సంసిద్ధంగా ఉంది దెయ్యం పట్టుకుని, కాబట్టి మాట మాత్రం సెలవు ప్రభా, నాకు మాట బ్రతుకుతుంది అని చేసి మాట్లాడటం లేదు. మీరు వెంటే వెళ్తాను మాట్లాడటం. ఆయన అలాగే ఈయన చెప్పిన మాట వింటున్నాడు కానీ బదులకుండా వెళ్ళిపోతున్నాడు. శిష్యులకి ఇప్పుడు బాధ కలిగింది. అయ్యా, ఈవిడంటే చాలా దూరం నుంచి మనం వెనక వచ్చేస్తే ఏదో చెప్పి పంపించేయమని చేసి అంటున్నారు. ఏమంటున్నారు? ఏదో చెప్పి పంపించారంటే దానికి యేసు ప్రభు వారు ఏం చేశారు? కుక్క పిల్లలేమండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం ఏమాత్రం కూడా భావ్యం కాదు అని చేసి అన్నాడు. అంటే దాని గురించి పిల్లరామండి, అయ్యా కుక్క పిల్లలైనా సరే ఆ పిల్లలు తిని బల మీద ఉంచిపడు రొట్టె ముక్కలు తింటాయి కదా అని అడిగింది. దేవునికి స్తోత్రం గారు. ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలే, ఈ అన్యురాల్లో చూశాను. అమ్మాయిలు, నీ బిడ్డ స్వస్థ పొందినాడు. దేవునికి స్తోత్రం గారు. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. పిల్లలు కుక్కతో పోలిస్తే అందంగా తిరగబడలా పిల్లలు. నిజమే, నా స్థితి ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే. నేను ఇశ్రాయేలు కాదు, నా కుటుంబం మాత్రం కూడా వెంబడించిన కుటుంబం కాదు, నిలబడిన జాతి కాదు. నేను నా ఇష్టానుసారంగా సాగిపోయాం. మా పితరులందరూ కూడా విగ్రహారాధన దేశానికి వ్యతిరేకంగా నిలిచాం. కాబట్టి మేము కుక్కలమే ఒప్పుకో. దేవుడికి స్తోత్రం. నీ స్థితిని ఉప్పులను తెలుసుకుంటే, నీ నా పరిస్థితిని తెలుసుకుంటే ఆయన సన్నిధిలో తల ఇస్తాడు. సుమా కొమ్ము ఎత్తకుడు ఎత్తుగా లోబడి. నిజమే, ఆయన దీవెన పొందటం మంచిది. దేవుడికి స్తోత్రంగా. ఓ పిల్లల దీవెన కోసం, ఆయన ఆశీర్వాదం కోసం, నీ బ్రతుకు కోసం నీకు పిల్లలు ఆలోచన ఉంటే, ఓ శాపగ్రస్తమైన జీవితం నేను జీవించకూడదు, మంచి పిల్లల శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితం అందరిలాగా పిల్లలండి. ఓ పిల్లల ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని నీకు పిల్లలండి. ఓ పిల్లల ఆలోచన ఉంటే, దేవుని బిడ్డలను ఆలోచించే ఎన్ని ఆటంకాలు వచ్చినా పిల్లల ఏమాత్రం కూడా వాటి వైపు తిరగవు. ఇక నీ తదైక దృష్టితో సాగిపోతుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. ఇదిగో భర్తమై కేకలు వేస్తున్నాడు, ఇదిగో భర్తమై పిల్లలు అర్జిస్తున్నాడు. అంతమంది పిల్లరా ఓ తొక్కుతున్నారు వాడిని పెట్టి. దేవుని బిడ్డల ఆలోచించకూడదు. నోరు మీద ఓ ప్రభు జీవులు చిల్లరంతా వేసేస్తున్నారు, ఓ కాగితాలు వేసేస్తున్నారు. కొత్త బద్ద తెచ్చుకున్న ఆహారం పిల్లలకి తినరా అని చెప్తా ఉంటే నాకు ఇది వద్దు అంతటి అక్కడ యేసు దగ్గరికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఆ శాపగ్రస్తం నుంచి విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పాపం నుంచి విడిపించబడాలి. ఓ యొక్క పిల్లల దుర్భరస్థితి నుంచి విడిపించబడాలి. ఇదే తదైక దృష్టితో సాగాడు. దేవుని బిడ్డల ఆలోచన కనుకనే పిల్లలు ఎంతమంది అన్నా కానీ ఇప్పుడు దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఏమాత్రం కూడా వెనకబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. తగ్గిన బిడ్డ
విధంగా ప్రభు సన్నిధికి ప్రభు యొక్క కటాక్షం కోసం వస్తే ఎవరేమన్నా కానీ పిల్లలేమండి గడప దాట, ఎవరేమన్నా కానీ గడప దాట ప్రభు సన్నిధిలో ఉండి చక్కగా పిల్లలేమండి ఆరాధన చేస్తాం. అయ్యో ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తాం. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం చెబుదాం. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దైవజనుడు దేవదాసయ్య గారు ఆయన లూథరన్ సంఘంలో పిల్లలు ఒక స్థానంలో పిల్లలు అక్కడ ఒక స్థానంలో ఉంటే ఆయన మందిరంలో కూర్చున్నప్పుడు ఆ మందిరంలో గొడవలు ఆయన ఏమాత్రం కూడా పాల్గొనకుండా ఆయన ఏదో చక్కగా పిల్లలు ఆత్మీయంగా ఉంటూ ఉంటే ఆ పాస్టర్ గారు కోపం వచ్చేసింది. ఆ సంఘాల్లో పిల్లలు ఉన్న వర్గాలను బట్టి కోపం వచ్చి ఏం చేశాడు, ఆ పాస్టర్ గారు బలకార్పు ఇచ్చేటప్పుడు ఆయన తప్పించుకుని పిల్లలు వెళ్ళి పక్కకి వెళ్ళి బలకార్పు ఇచ్చాడు. ఇచ్చేసరికి అందరికి ఇచ్చాడు కానీ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయి ఒక బలకార్పు ఇవ్వగానే పిల్లరా ప్రార్థన చేశారు, ప్రభు బలకార్పు ఇవ్వలేదు, నీ రాసు వెళ్ళిపోయాడు ఆయన. ఈ పిల్లరాన్ని ఆయన ఏడ్చాడటండి. ఏస్తే దేవుని బిడ్డలారా ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఈ మనిషి అయితే వెళ్ళిపోతున్నాడు కానీ ఇంకో మనిషి వచ్చాడండి అక్కడ. దేవునికి స్తోత్రం గారు పిల్లల వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ వ్యక్తి వచ్చి పిల్లరా ఆ రొట్టెను ద్రాక్షారసం పిల్లలు ఎత్తిచ్చాడు. చూసాడు కూడా అక్కడ పిల్లలు ఎవరు కనబడుతున్నారో అసలు పిల్లలు ఎప్పుడు చూసే దాన్ని వచ్చి అక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారో పేరే ఆయన ఎవరిలో పేరు చూసేసరికి ఆయన తగ్గ తెలుస్తున్నాడు. పిల్లల వల్ల కార్యక్రమాన్ని ఆ ప్రభువే తీసుకుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్లాడలేదు ఏమండి, నాకు ఎందుకు ఇవ్వాలి చేసే కార్యక్రమాన్ని రసభక్తం చేసేదని ప్రయత్నం చేయాలి. దేవుడు అయ్యో ప్రభువాన్ని ప్రభువుకి పిల్లలు ఏడ్చారు. సరైన పిల్లలేమండి. ఓ పిల్లల విధమునిలో ఉంటే పిల్లల ఇతరులతో పోరాడడం, పిల్లలు ప్రభుత్వంతో పోరాడతాం. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండు సార్లకే స్తోత్రం. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరం నాకు వస్తున్నాను. పడండి. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరం నాకు వస్తున్నాను. వచ్చే వారిని ఒక్కర వద్దు కన్నదారి, వచ్చే వారిని ఒక్కర వద్దు కన్నదారి, వచ్చి ముద్దులు చెప్పి తరిగి చేసో పరమాదారి, వచ్చి ముద్దులు చెప్పి తరిగి చేసో పరమాదారి. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరం నాకు వస్తున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు సరైన గురి కలిగి ఉన్నట్టు, సరైన అవగాహన కలిగి ఉన్నట్టు, సరైన భక్తి జీవితం కలిగి ఉన్నట్టు, నీ ఇష్టానుసారంగా తిరగాలి. నీ ఇష్టానుసారంగా గురి కలిగి పిల్లల ఆశీర్వాదం పొందే వరకు ఆశీర్వాదమనే నువ్వు వెంబడిస్తావు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఓ పిల్లరా అన్నా కూడా ఓ గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో అలా ఉండటం మనకు తెలుసు. దైవజనుడు అన్నాడు, ఎంతకాలం నువ్వు మత్తునాలో వింటావనంటే దానికన్నాడు, అది కాదు నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా, మనో దుఃఖంగా ఉన్నాయి, వ్యాకులతతో ప్రార్థన చేస్తున్నాను, నాకు సంతానం లేక చేసి. సరే ఇశ్రాయేలు దేవుడు చేసుకున్న మొరా తప్పకుండా నేను నీకు గర్భఫలం ఉంటుందని చేసి ఆశీర్వదించాడు. అలాగనే ఆ బిడ్డ పిల్లలు పిల్లల గర్భవతి సమీయలను కంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలేమండి, ఎందుకంటే ఆ యొక్క పిల్లలేమండి దేవుని పిల్లల ఆలోచన గొడ్డుతనం నుంచి బయటపడాలి. ఆ గొడ్డుతనం నుంచి బయటపడాలి. ఆ గొడ్డుతనం నుంచి దేవుని సన్ని విడిచిపెట్టలేదండి. దేవుని బిడ్డల ఆలోచన ఎక్కడ కాదు, ఇంకో చోటకి వెళ్ళి పిల్లలేమండి పిల్లలు మొక్కు చెల్లిద్దాం, ఇంకో చోటకి ఇంకోటి చేద్దాం, ఇంకో చోటకి ఎలాగో పిల్లలేమండి వానలతో తిరిగే పిల్లలేమండి బ్రతుకులు అని లేదు. పిల్లల విధానమైన జీవితంలో కనుక దేవుని ఆశీర్వాదం పొందింది. ఇష్టం వచ్చిన నువ్వు తిరిగితే దేవుని దీవెన పొందలేవు. పిల్లలు నిదానంగా ఉంటాయి. నీ అవగాహన సరైనదైతే, నీకు మనసు సరైనదైతే నిదానంగా క్రమంగా వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రంగా. అందుకే అక్రమం చేయవారులారా దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం.
ఎన్ని సభకి స్తోత్రం. మన పిల్లలు క్రమం పిల్లలు ఆదివారం ఆరాధన విడిచిపెట్టావు. దేవుని బిడ్డల ఉపవాస ప్రార్థన జీవితంలో విడిచిపెట్టావు. ఓపుల పశ్చాత్తాపం జీవితంలో విడిచిపెట్టావు. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం విడిచిపెట్టకుండా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటావు. పిల్లరా అటువంటి పిల్లల జీవితం మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. భక్తిమయ కలిగి ఉన్నాడు. నేను ఎరుకోలో పిల్లలు పుట్టిన వాడిని శాపం నుంచి నేను విడిపించబడాలి. అది యేసు ఒక్కడే విడిపించేవాడు కనుక పిల్లల ఆ మార్గం పిల్లలండి. తండ్రి పిల్లలు చెప్ప పక్కన ఆ దారి ప్రక్కన కూర్చున్నారు. ఆయన విడవకుండా యేసు వినే వరకు కూడా, యేసు నుండి ఆ స్వరం వినబడే వరకు కూడా అక్కడ నుంచి కదలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పడితే అలా పట్టుకుని పిల్లలేవండి యేసు బాబు అని చేసి పిల్లలేవండి చేతులు పట్టుకుని పిల్లలు బతిమలాడలేదు. ఎవరు లేదు. నా స్వరం నా యేసు వింటాడు. ఇక పిల్లలు యేసుకే దేవుని బిడ్డలను అటు గుడ్డోడు పిల్లలు పరిగెత్తలేదండి. ఉన్న చోట నుండే తన మనసుతో పిల్లల మనసారా యేసును పిలిచాడు. తనకు రాసుకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక దేవుని సిద్ధమా దేవుడు ఆగి మరి తన ఎదురు పిలిపించుకుని వాడిని స్వస్థపరిచిన యేసు నీ జీవితంలో పిల్లగా సమస్తము మార్పు చేయగలి. నీ రోగం నుంచి విడిపించగలడు. నీ సమస్య నుంచి విడిపించగలడు. నీ పరిస్థితి ఏదైనా సరే మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు ఇట్లా ఆలోచించాడు. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థాపకి స్తోత్రం. దేవుడు ఇట్లా ఈ రోజుల్లో పిల్లలు దైవ సన్నిధిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందంటే పిల్లరా ఇంకో గుడ్డోడు చూపిస్తాను చూడండి. ఈ రీతిగానే ఉన్నారు. ఈ గుడ్డోడు సంగతి చూద్దాం. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. 22వ వచనం చదవండి. ఏమండి? అంతలో వారు బెత్సైదాకు వచ్చింది. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొని ఆయన ఆ గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వారి కన్నుల మీద ముమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని కనబడుచున్నారని అంతటా ఆయన మరలా తన చేతులు వారి మీద వారి కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా దేవుని నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసింది. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. మంచిది పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు బెత్సైదాని పిల్లలు గ్రామంలో పిల్లలు యేసు ప్రభువు ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్డివాణ్ణి ప్రభు దగ్గరికి తోడుకొచ్చారు. వాడిని ముట్టవాళ్ళని వేడుకున్నారు అందరూ కూడా. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే అమ్మా వినా ముట్టాడు. ఊరి పైకి తీసుకెళ్ళి ఉమ్మేసి పిల్లలు ఆ కళ్ళు తాకేటప్పుడు వాడికి చూపు కనపడడం ప్రారంభించి యేసు అడిగాడు నీకు ఏమైనా కనబడుతున్నాయా అని అంటే కనబడుతున్నాయి ప్రభా. మనుషులు చెట్ల వలె పొడుగ్గా ఉండి నడుచుచున్నట్టు కనబడుచున్నావు అని. అంటే వీడికి చూపు పరిపూర్ణంగా రాలా. దేవునికి స్తోత్రంగా. ఏం లేదండి చూపు అంత ముందు మనుషులనే చూడలేదు. కానీ కడుపు లేదండి. ఈ చూపు ఎప్పుడైతే సరిగా అప్పుడు కనపడడం లేదో కనబడి ఇంతే అని అనుకోలేదండి. ఏం చేయలేదండి? ఇంక ఇంతే, నా బతుకు ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇంక ఇలాగే చేస్తాను, నా బతుకు ఇలాగే అడిగి మనుషులు అప్పుడు ఆలోచించలేదండి. లేదు ఒకసారి అడిగాడు మనుషులు చెట్లలో పొడుగ్గా ఉన్నారు ఆయన అని చేశాడు. దేవుడికి ఎప్పుడైతే ఆ మాట వెంటనే ప్రభు ఏం చేశారంటే మరలా వాడి కన్నుల ముందే స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఇదిగో పిల్లలు చూశారు చాలా మంది వారి జీవితాల్లో పిల్లరా దేవుడి సన్నిధికి వచ్చి ఏదో కొద్ది కొద్ది ఆశీర్వాదాలు, ఏదో కొద్ది దీవాలు పొందే చేసాం. సరిపోతారు, ఇంకా సరిపోతారు, ఇంకా సరిపోతారు అని అనుకుంటున్నారు. ఇంతే అనుకుంటా కాదు, ఇంకా చాలా ఉంది. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏలియా గారు 850 మంది చంపేశారు కదా, అయిపోయింది కదా అనుకుంటున్నాడు. పిల్లలు దానికి పిల్లలు దేవుడు చెప్పాడు దేవదూత ఏదో అయిపోలేదు, ఇంకా నువ్వు చేయాల్సిన ప్రయాణం చాలా ఉందన్నాడు. దేవుడికి స్తోత్రంగా.
హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం చెప్పండి. నాకు డబ్బులు సంపాదిస్తే పని అయిపోలేదు, నువ్వు ప్రార్థనా జీవితం నేర్చుకుంటే పని అయిపోలేదు. నువ్వు పిల్లలేమండి, ఓ పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా, పరిశుద్ధాత్మ పొందితే పని అయిపోలేదు. నువ్వు పిల్లల్లోకి వస్తే పని అయిపోయి కానికి ఇచ్చేస్తే పని అయిపోలేదు. ఇంకా నువ్వు వెళ్ళాల్సి చాలా, నువ్వు ప్రయాణించాల్సి చాలా ఉంది. ఇంతే కదా అనుకోవద్దు, ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎంత చెప్తున్నాడు చెప్పండి, ఆయన ఎంత చెప్తున్నాడు అంతవరకు నువ్వు పరిగెత్తాల్సిందే. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తాం. ఆయన ఎంత వరకు పిల్లలు ఎగవేళ పిల్లలు ఆయన కాంక్షిస్తున్నాడు అంతవరకు వెళ్ళాల్సిందే. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. పిల్లలు చాలా మంది పిల్లలు గుళ్ళకి వచ్చిన తర్వాత సోమరులు అయిపోతున్నారు. ఏమైపోతున్నారండి? సోమరులు అయిపోతున్నారు. సోమరులు అయిపోయి పిల్లలు ఎదుగుదల ఏంది వినండి. కొద్దిగా పిల్లలు ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత కాడి నుంచి పిల్లలు ఏడుపు మొదలైపోతారు. అందరం దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే ఆ తర్వాత కాడి నుంచి ఏం చేస్తాం చెప్పండి? దేవుడి పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా, దేవుడి కాలం చాలా బాధపడతాం. ఎందుకంటే ఎదుగుదల అయిపోయింది అనుకోండి, ఏడుపే వస్తుంది. ఏడుపది మంచిది కాదు. చెప్పండి, ఏడుపది మంచిది కాదు. అందరం దేవుడికి స్తోత్రం చేయాలి. ముందు ఎదుగుదల చూడాలి. ఏం చూడాలండి? ఎదుగుదల చాలా పిల్లలు మనకు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి ఉంటారు. హల్లెలూయా. రెండోసారి మధ్య స్తోత్రం చేయాలి. మన పిల్లలు ఏమిటి? మిరియాము గారు చక్కగా పిల్లలు చలికోట వేసుకుని పిల్లరా ప్రాంతానికి వచ్చేసారు. చలికుండా పిల్లలు చక్కగా పిల్లలు చక్కగా అందరూ రావడం కదా, నేను రావడానికే చూస్తున్నాను. అందరూ ఏమిటి? చాలా మంది పిల్లలు ఏమిటి ఆ పిల్లలు రావడానికే చూస్తున్నారు. ఎందుకు? భలే చలికోటేసాం. మనమైతే చలి పెట్టేసి ఏం చేస్తున్నాం? అనుకోటి పెట్టకపోతున్నాం. ఆవిడైతే చక్కగా పిల్లకొచ్చింది. నిజమే ఏమండి? మనం కూడా చలికోట వేసుకుంటే ఆ తర్వాత నేను చలికోట మొదలెట్టా. దేవుడికి స్తోత్రంగా. అంతే. ఇప్పుడు మనం ఎదగాలి. ఏం చేయాలండి? ఏం చేస్తే బాగుంటుందో ఏం చేయాలి చెప్పండి? ఎదగాలి. అందరం దేవుడికి స్తోత్రం చెప్తాము. రెండోసారి స్తోత్రం చెప్తాం. దేవుడి సంగమా, దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతే బ్రతికైపోలేదండి. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతే బ్రతికైపోలేదండి. పిల్లరా, ఆ బ్రతుకు పిల్లల బాధ్యతాయుతంగా గురి కలిగి పిల్లలను జీవిస్తూ ఉండాలి. ఇంతే కదా అనుకోలేదు. ఇంకా ఏమవుతుంది? ఎలా కనబడుతుందని చెప్పాడు దేవుడు. ఇట్లా ఆలోచన చేయండి. ఓ చెప్తే ఇంతే కదా, ఇంకా పరిపూర్ణత నేను ఇస్తానని చేశాడు. పిల్లరా, అబ్రహాము దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో 4 సంవత్సరాలు ప్రగతించిపోతున్నాయి. 20వ తారీఖు రోజు ఇంకా మన ముందు ఎంత ఉందండి? 11 రోజుల్లో నూతన సంవత్సరం. ఎంత దీవెన పొందారు, ఎంత ఆశీర్వాదం పొందారు, ఎంత పిల్లలండి జ్ఞానాన్ని పొందారు. నీ కుటుంబానికి అవసరం జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావా? నీ కుటుంబానికి అవసరం ధైర్యాన్ని సంపాదించుకున్నావా? నీ కుటుంబానికి అవసరం ఐక్యతను సంపాదించుకున్నావా? నీ కుటుంబానికి అవసరం పిల్లలండి భక్తి జీవితాన్ని పిల్లలను సంపాదించుకున్నావా? ఎంతవరకు ఎదిగా ఆర్థిక పరిస్థితులు సంస్థ కూడా సంపాదించుకున్నావా? లేక పిల్లలండి అటోకరంగా పిల్లలు సగం సగం బతుకులు ఉండిపోతున్నావు. ఏం చేస్తున్నావు? అది ప్రభువులకు మహిమ కాదు. వినండి, ఎక్కడ ఆలోచన చేయాలి? సగం సగం జీవితంలో ఉండగా పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వాలన్నది ప్రభు యొక్క సంకల్పమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా అనేక రకాల అంధత్వంలో ఉండిపోతున్నారని. ఇదిగో వీడు శారీరక పిల్లల అంధత్వం. ఇది చెప్పండి, శారీరక అంధత్వం. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. తన యొక్క పిల్లల జీవితంలో ఎలా ఉందో, తన యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియదండి. ఏం జరుగుతుందండి? కొంతమంది పిల్లరా వారి ఆరోగ్యం ఎంత, వారి పరిస్థితి ఎంత, వారి యొక్క పిల్లల స్థితిగతులు ఎంత, ఏం చేసుకోవాలి? పిల్లలేమండి పావలా పిల్లలేమండి రాబోతే రూపాయి ఖర్చు ఉంటాయి. ఏం చేస్తారండి? పావలా రాబోతుంటే ఏం చేస్తారు చెప్పండి? రూపాయి ఖర్చు పెట్టారు. గుడ్డోళ్ళు లేదు. ఎవరండి? గుడ్డోళ్ళు లేదు. దేవుడు బిడ్డలారా ఆలోచించాను. అందరూ దేవుడికి చూస్తారు. ఈ గుడ్డోళ్ళు తిరంగా ఉంటారా, కుదురుగా ఉంటారంటే కుదురుగా ఉంటాడు. ఎలా అంటే ఒకసారి గుడ్డోడికి పిల్లలేమండి అల్లుడు గుడ్డోడేమి చేసి అత్తగా కొడుకు పిల్లలేమండి ఆ 4 కొడుకులు ఎట్టండి. 4 కొడుకులకి పిల్ల దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా సమానంగా పిల్లలు తల్లి పెడతారు. గుడ్డోడేమి చేసి గుడ్డే ఎక్స్ట్రా వేసి కట్టండి. ఏం చేయండి? వీళ్ళందరూ బాగానే ఉన్నారు. వాడు గుడ్డోడేమి చేసి గుడ్డే ఎక్స్ట్రా వేస్తే ఆడగుడ్డోడట నాకు 2 గుడ్లు వేసింది అమ్మ, నేను మిగతా వాళ్ళకి 8 గుడ్లు వేసి ఉంటాడు అని అనుకునేవాడు. కాబట్టి అది ఎవరుకుంటాడు? దేవుడు బిడ్డలకు. అందరం దేవుడికి స్తోత్రం. ఇలాంటి పిల్లరా ఆ గుడ్డోడికి ఇలాంటి ఆలోచన, అంధత్వంలో ఉండిపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాస్టర్గా నాన్న ప్రేమిస్తున్నాడు, లేదా పిల్లలు నాలంటే ఇష్టం, ఇలాంటివి వస్తాయి. ఎవరంటే ఇష్టం కాదు. నువ్వు దేవుని దగ్గరికి పిల్లలు ఓ పిల్లరా వెళ్ళిపో, దేవునికి చేరుకుని వెళ్ళు.
ఆయన నేను ఇష్టపడాలి, నీవు ఆయన ఇష్టపడి, నీవు ఆయన ఇష్టపడితే ఆయన నేను ఇష్టపడతా. మీ ఇద్దరి మధ్య ఆ ఇష్టత ఏర్పడాలి. మనుషులతో దేవునికి స్తోత్రంగా ఆయనతో నువ్వు ఇష్టపడితే పిల్లరా, ఆయన ఇష్టపడి మీ ఇద్దరు ఏకంగా ఉంటే, ఓ పిల్లలు అన్నాడు, పిల్లలు అందరూ నీ వైపు పిల్లలు తిరుగుతారు. దేవునికి స్తోత్రంగా ఎన్నిసార్లకి స్తోత్రం చెప్తా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. ఏమంటే కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికి నలుగురు వెళ్తారు, కానీ ఏమి లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. యేసుప్రభువు ఏం చెప్పారు? కలిగి ఉన్న వారికి లేని వారికి దొరికి ఇష్టపడతారు. స్తోత్రం చెప్దామా? ఎన్నిసార్లకి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 15వ పిల్లలు చెప్తేండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం. కలిగిన వారికి ఇవ్వడము, వారికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినదయు వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నా. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు ఆ వినుటకు బంధములైనది, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండుసార్లు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఏం చేస్తారట వీళ్ళు? వినుమట్టు పెట్టారట, చూసుమట్టు చూస్తారట, కానీ గ్రహించారట. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రంగా. సోమరుడు అనుకుంటాడు నాకు పని కావాలనుకుంటాడు. ఇది ఇంటి దగ్గర పడుకుని పని కావాలనుకుంటే పని దొరుకుతుందని చెప్పండి. ఆ పని దగ్గరికి వెళ్ళి పిల్లలు, ఆ పని వాళ్ళ పిల్లలని చక్కగా పిల్లలు పనికి వెళ్తే ఇంటి దగ్గర పిల్లలు ఏమండి, ఓ పిల్లలు ఎక్కడ పిల్లరా, పరమార్కులు పిల్లరా, ఏంటి ఇంట్లో ఉంటే పిల్లలు పని దొరుకుతుందని చెప్పండి. అది పిల్లరా ఏంటి వినుమట్టుకు విందురు కానీ. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కనుక పిల్లలు నిలిచిపోయావా? ప్రమాదం. నిలిచిపోకూడదు, ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిలిచిపోకూడదు, ఆలోచిస్తా కూర్చోకూడదు. దేవుని సన్నిధిలో పని నువ్వు ప్రారంభించాలి. ఇదిగో భక్తిమయ్య పిల్లలేమండి, ఆయన దాటిపోతే నేను ఎందుకు పనికిరాను, అయ్యో ఈ బ్రతుకు నాకొద్దు, ఈ బ్రతుకు నాకు కేకలు పెట్టాడండి. దేవునికి స్తోత్రం కలిగాను. ప్రభు అడిగారు, ఎందుకు రాను కేక పెడతాను, ఎందుకు రాను గుడికి వచ్చావు, ఎందుకు రాను పిల్లలు ఆరాధిస్తున్నావు, ఎందుకు రా ప్రార్థిస్తున్నావు? దేవుని బిడ్డలు అందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ప్రార్థిస్తున్నారో తెలియదు, ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియదు, ఎందుకు ఆనకలిస్తున్నారో తెలియదు, ఎందుకు ఉపవాసం ఉంటున్నారో తెలియదు, ఎందుకో ఈ బ్రతుకు ఏమంటే అర్థం లేని పిల్ల గుడ్డి బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండోసారికి స్తోత్రం. ఏం బ్రతుకండి ఇది? అర్థం లేని గుడ్డి పిల్లలకి సంవత్సరాలుగా తీర్చిపోతాం. పిల్లలకి ఆలోచన లేదు, ఇంకా పిల్లరా ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. గురి కలిగి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయబడి సాగిపోతే భక్తిమై వెళ్ళి ప్రయాసపడే వరం ఉండాలి. భక్తిమై పిల్లలు ఆలోచిస్తున్నాడు. పిల్లలకి శాపగ్రస్తమైన జీవితంలో నేను ఉండకూడదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. భక్తిమై ఆలోచన శాపగ్రస్తమైన జీవితంలో నేను ఉండకూడదు, బయటకు రావాలని పిల్లరా అతడు ఆశపడుతున్నాడు. అతడు ఎరుకో ప్రాంత పట్టణస్తుడు కనుక ఎరుకోలో శపించబడి నా భూభాగం కనుక పిల్లలు శపించబడిన ఆ పట్టణంలో ఉన్నవాడు కనుక ఆ శాపం నుండి బయటకు ఏ శాపంలో ఉన్నావు దాని నుంచి బయటికి రావడానికి ప్రయాసపడుతున్నావా, లేక బాగానే ఉన్నాను అనుకుంటూ పిల్లలు ఇవ్వ సగం పిల్లల స్వస్థతో సగం బ్రతుకుతో పిల్లల్ని కాలం గడిపేస్తున్నావా? మంచిది కాదు. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. శారీరక పిల్లల గుడ్డితనాన్ని భక్తిమయలు చూస్తున్నాం, ఆత్మీయ గుడ్డితనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ గుడ్డితనం అనేది? ఆత్మీయ గుడ్డితనం. దేవునికి స్తోత్రం కలుగుగా. వాక్యం వింటారు కానీ పిల్లలు స్పందించారండి. వాక్యం వింటారు, వాళ్ళు దానికి పేర్లు పెడతారు. మన గురించే చెప్పాడు పాస్టర్. ఏం చెప్పారండి? మరి మీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్తాడు? ఎవరి గురించి చెప్తారు ఏమండి? ఎవరి గురించి చెప్పాలి? చెట్లకి పిల్లలు పొట్లకని చెప్పుకోవాలా మేము? ఎవరికండి? మీరు ఎందుకు వచ్చారు? పిల్లల వాక్యం వాక్యం పిల్లలు దేవుని పిల్లలు. అది కష్టం అవ్వచ్చు, అది బాధ అవ్వచ్చు, అది ఇరుకవచ్చు, అది ఇబ్బంది అవ్వచ్చు,
పిల్లలు కాస్త పాతగానే ఉండొచ్చండి. దేవుని వీళ్ళని ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లకి స్తోత్రం. చూడండి పిల్లలు, కొంతమంది పిల్లలు చూడండి, ఈ పెదాల మీద ఎంత ఉక్కులేసేసి ఉంటాయి ఏమండి, ఈ పక్క ఉక్కులేసేసి ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఉగ్గేసేటప్పుడు పిల్లలు ఏమండి, వాళ్ళు పేచి మందు వేసేటప్పుడు కానీ పేచి పెట్టి తాగినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, నోట్లో పొల్లెట్టి పోసేయండిరా అని అంటుంటారు. చూశారు ఆ సామెత మీకు తెలుసా అండి? నోట్లో కరెక్ట్ పోసేది కానీ ఆయన అలాగా ఈ యొక్క ఏమంటారు చెంచాలు పుల్లెర పెట్టి పుల్లెర బట్టి ఏమంటే నోరు ప్రగలు వేసి పుల్లెరండి అందులో పుల్లె పోస్తారు. దేవుడు పిల్లలు ఆలోచించండి. అలా నొక్కి పుల్లెర పుల్లెర వేస్తూ ఉంటారు. దేవుని పిల్లలు ఆలోచించండి పిల్లరా. కాబట్టి ఎందుకంటే వారు పూర్తిగా పుల్లెరండి లోబడే వారు కాదు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. కొంతమంది అలాగే పిల్లలు లోబడండి. విన్న వాక్యాన్ని వెంటనే పుల్లెరంట. లేఖనంలో పుల్లెరండి, ఓ పిల్లరా, అనేక రకాల మనుషులు పిల్ల కనబడుతున్నారు. ఎవరు వింటే పిల్లరా ఏమండి, ఇది లేఖనంలో ఉన్న మాటే. దేవుడిని 13వ అధ్యాయంలో ఉన్నది. కొంతమంది పిల్లలండి త్రోవ పక్కన ఉన్నారటండి, త్రోవ పక్కన ఉండేవారటండి. కొంతమంది ముండ్ల పొదలు లాంటి వారటండి. కొంతమంది పిల్లలండి రాతినే అలటండి. సరైన నేల అంటే 4 రకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైన నేల పిల్లలు మంచి నేల ఏనండి, అది మంచిగా తునబడి మంచిగా తయారైంది కడుపు పుల్లరా. అది పిల్లరా ఒకేగా ఇతరులుగా ఇచ్చారా పిల్లలండి ఫలించేస్తారు. దేవునికి స్తోత్రంగా. మంచి పిల్లరా నేల. దేవుని బిడ్డలు ఆలోచించండి. అంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలించలేక, పుష్పించలేక ఫలించలేక మోడై గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా పిల్లరా, మనం ఫలింపవలని ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? చూస్తున్నాడు, కోరుచున్నాడు. మనం ఫలించవాలి. ఓ పిల్లలు, ఆ ఎరుకోనబడిన శాపగ్రస్తమైన జీవితం నుంచి బయటకు రావాలని కోరుచున్నాడు. ఆ గుడ్డితనం నుంచి, ఆ అంధత్వం నుంచి బయటకు. కానీ పిల్లరా ఎలా ఉన్నారు? 4 రకాలు. మంచి నేల, రాతి నేల, ముండ్ల పొదలు, త్రోవ పక్క. దేవుని బిడ్డలారా, త్రోవ పక్కన కాకులు పిల్లలు ఏమండి, పిల్లలు ఎత్తుకుపోయే తోకలు అంటే దురాత్మ శక్తుల మీద అనుకునేవారు. ఏమంటే చాడీల మీద అనుకునేవారు. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎత్తుకు చెప్పే మాటల మీద సాతాను యొక్క ఆలోచనతో సాగేవారండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరం దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు ఇతరులతో సంబంధాలు పిల్లలు కలిగి ఉండే ఇతర సంబంధాలు కలిగి ఓ పిల్లలంటే దేవుడు పిల్లరా ఏమండి, ఓ పిల్లలు తన ఇంటితో మమేకం అవ్వాలి, ఆ సంఘముతో మమేకం అవ్వాలి. కనుక నీ పిల్లలు వీళ్ళు ఎలాంటి వారండి? తోవ పక్కన ఏమవుతూ ఉంటారు? పిల్లలు సైతాన్ని తూపోతూ ఉంటారు. ఇక ఫలించాలి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం. ఆ ఇంటి గౌరవానికి, ఆ ఇంటి ప్రతిష్టకు, ఆ ఇంటి పిల్లలు ఏమండి ఓ పిల్లలు ఔన్నత్యానికి కట్టుబడి జీవించలేరు. సంఘానికి పిల్లలు అలాగే పిల్లలు న్యాయం తమ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగి వీరి తోవ పక్కన ఉన్నవా? 3వది పిల్లరా ఏమండి, దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లరా. ముండ్ల పొదలండి. ఏం చెప్పండి? ముండ్ల పొదలండి ఐహిక విచారం. ఏం చెప్పండి? ఐహిక విచారం. ఇంకెప్పుడు పిల్లలేమండి ఆలోచిస్తానే ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండదు.
దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లరా, ఏది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. ఎక్స్ట్రాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి పిల్లలు జాగ్రత్త పడతారంటే అలాగ వాడు ఇంకెప్పుడు చించుతానే ఉంటుంటారు. జాగ్రత్త అనేది రాదు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నేను అడిగితే దగ్గర అనుభవం ఎంత వచ్చేది, వాళ్ళు ఎలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి, వాళ్ళు అలాగంటున్నారండి, వీళ్ళు ఎలాగంటున్నారు. మంచిదే, పిల్లలు ఉన్నారు ఇలాగెళ్ళారు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఎలాంటి మనుషులు కాబట్టి ఈ మనుషులకి ఎంత దూరంగా ఉండాలి, ఎంతో ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతో ఇలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి. అవగాహన ఉంటుందండి. ఇది లేదు, ఏం లేదు. పిల్లలు ఉండి త్రోవ ప్రక్కన ఉండేవారు. దేవునికి ముళ్ళ పొదల్లో పడిన విత్తనం, పొదల్లో పడిన విత్తనం. ఓ పిల్లలు, అవగాహనకు రాదు ఈ జీవితం. ఒక పిల్లల ఆలోచనకు రాదు ఈ జీవితం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఒక జాగ్రత్తలోకి పిల్లలు రాదు ఈ జీవితం. తన పిల్లల ముండ్ల పొద తుప్పలు దేవుని బిడ్డలను అనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగి మో పిల్లరా విధవుది పిల్లలు ఏంటండి, రాత్రి నేల. ఇంక దేనికి సంబంధం లేదు. ఇంకా పిల్లలు అడిగి మనిషి స్తోత్రం చేద్దామా, ఎన్నెసార్లకి స్తోత్రం చేద్దామా, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఏంటండి తీరు? రాత్రి మనిషి అడిగి మనిషి అన్నమాట. రాయంటే అడిగి మనిషి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అంటే అదే తెంగరోడు రా అని అంటుంటారు, చూశారు. ఆ తెంగర అడిగి బ్రతు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కాబట్టి అలాంటి పిల్లల జీవితాలు పిల్లలు మనం కలిగి ఉండకూడదు. ఎందుకు వస్తున్నామో ఎందుకు పోతున్నామో పిల్లలని తెలియని వారుగా మనం ఉండకూడదు. పిల్లల సంవత్సరం అర్థం చేసుకునే వారు కావాలి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. పిల్లల మొదటిది చెప్పండి, మంచి నేల. దేవునికి స్తోత్రం కలిగి మంచి నేల విత్తనం పడగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం. ఓ పిల్లలు జప్ప పిల్లలు వేస్తాం. నూరంతలుగా అది ఫలిస్తూ ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉంటుందండి? ఎలా ఉంది? ఓ మంచి నేల పిల్లలు మనం పిల్లలండి హృదయాన్ని దున్నుకోవాలి. పిల్లలండి ఆ మూడింటి పిల్లల తేడాలు ఆ లక్షణాలు ఇందులో ఉండకూడదండి. అంతగా పిల్లల హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? చదువు చేసుకోవాలి. లోపం ఎక్కడ ఉందో, పాపం ఎక్కడ చూసుకుని ఈ పాపం నాలో ఉండటానికి లేదని పిల్లలు ఏం చేయాలి చెప్పండి? దాన్ని పిల్లలండి స్తోత్రం చెప్దామా, రెండో స్థానంలోకి చెప్దామా, మరోసారి చెప్దామండి. దేవుని బిడ్డల నుంచి నువ్వు సిద్ధపడితే చక్కగా పిల్లలండి పిల్లరా ఫలిస్తూ ఉంటావు. ఫలించాలని ప్రభు పిల్లలు కలుస్తున్నాడు. నువ్వు ఏ గుడ్డితనంలో ఉన్నావు? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావా? శారీరక గుడ్డితనంలో ఉన్నావా? దేవుని బిడ్డలను ఆలోచన ఇంకా గుడ్డితనాలు ఉన్నాయి. చూడండి, దేవుని బిడ్డలను ఆలోచించే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకోకూడదు. ఏదైనా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తా ఉంటే నీకు బాధ కలుగుతుందంటే పిల్లలండి కారణం ఏంటంటే అంతే నీకు పిల్లలండి నువ్వు లంచగొండివి అన్నమాట. ఎవరు ఏంటండి? నువ్వు లంచగొండివి అన్నమాట. దేవుని పిల్లలు లంచగొండలు అయితే ఏం చెప్పండి? ఆఫీసుల్లోనే ఉంటారు. అది అక్కడ అని అనుకోండి. కాదండి, ఇదిగో పక్షపాతం, లంచగొండితనం అనేది పిల్లలండి. ఇదిగో గుడ్డితనం అని లేఖనం చెప్తా ఉందండి. ఏంటండి? పక్షపాతం, లంచగొండితనం పక్షపాతంలోనే ఉంటుంది. ఈ లంచగొండితనం అనేది దేవుని బిడ్డలాగా నేను అందరూ దేవునికి స్తోత్రం కానీ హల్లెలూయా. భర్త మాట అంటే అత్తగారు మాట అంటే కుదరదు. ఎవరో ఏ మాట అనకూడదు. కట్టుకున్న భార్య మాట అనకూడదు. పిల్లలండి దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. పిల్లలు తిరగబడిపోతే ఎవరో ఏమనకూడదు. ఇదేంటిది? ఎవరో ఏమనుకుంటా ఉంటేనే ఇవిడు ఏం చేస్తుంది? ఇలాలో చక్కగా కాపం చేస్తుంది. అంతేగాని ఎవరేమైనా ఏదో అనుకుంటున్నా నా పని పిల్లలు నేను ఏం చేసుకోవాలి? చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఏమొచ్చాడు? ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరాన్ని చూడు.
పిల్లరా యేసుని ఒక్కసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి పిల్లలండి ఒంటరిగా సులువు మోస్తున్న యేసుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పిల్లలు అర్ధకు ఇల్లు పిల్లరా వేలాడిని యేసుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి కోసం అండి ఆ త్యాగం? ఏ లాభం ఆశించారు? ఎవరేమిస్తారు నీ పిల్లలు ఆశించి చేస్తున్నాడండి? ఎవరు పిల్లలతో రాకపోయినా, ఎవరు పిల్లలు సహాయం చేయకపోయినా ఒంటరిగా వెళ్ళి పిల్లనేవండి ప్రయాసపడ్డాడు. నువ్వు అలా పిల్లరా ఎవరు తోడొస్తున్నారా? ఎవరు పిల్లనేవండి ఓ పిల్లలు అనుకున్న మాట్లాడతారా? పిల్లలు ఆ వాటి వైపు నువ్వు చూడద్దు, వాటి వైపు చూడద్దు. కట్టుకున్న భర్తే చేదని తిట్టుకున్న దేవునికి స్తోత్రంగా అయినా మారే నిన్ను కాదని పిల్లలేవండి వెలివేస్తున్నా పిల్లలు యేసు వైపు చూడు. నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. దేవుడు నీకు అప్పగించిన పని సాగించు. దేవునికి స్తోత్రంగా ఫలితం ఇచ్చేవాడు ఆయన, జవాబు ఇచ్చేవాడు ఆయన. ఫలితం ఎలాగే కష్టపడ్డాడు, భర్త ఎలాగే కష్టపడ్డాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? అలా కష్టపడుతున్నావా? లేక నీ ఇష్టం వచ్చి వార్పాలాగా పిల్లలు పరిగెత్తుతున్నావా? వార్పాలాగా పరిగెత్తే పిల్లలండి అడ్రస్ ఉండదు సుమా. పిల్లల రూతులా నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం చెప్పు గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఇంట్లో పిల్లల మాట అంటే పడలేని పరిస్థితి ఉండకూడదండి. పిల్లల మాట అన్నా అంటే యశుప్రభు ఏం చెప్పారు? చెంప కొడితే దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. చెంప కొడితే దేవుని బిడ్డలారా రెండో చెంప చూడమన్నా. ఎందుకన్నాడు తెలుసండి? అడరా మేముతో పగ తీర్చుకోవడం నా ఉంటాడు. అంతేగాని పిల్లలను కొట్టేవాడు కొట్టమని తినేవాడు తినమని కాదండి. కొట్టేవాడి సంగతి నేను చూసుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను. దేవునికి హల్లెలూయా. రెండు సభకి దేవుని బిడ్డలారా దావీదు గారు కుమారుడికి పిల్లలండి ఓ పిల్లరా రాజ్యాన్ని చేసి పిల్లరా ఆ యొక్క యుద్ధంలో కుమారుడితో పిల్లలండి డైరెక్ట్ పోరాడడానికి ఓ పిల్లరా ఆ యొక్క రాజనగరంలో ఉండి డైరెక్ట్ పిల్లల్ని అటాక్ చేయడానికి ఇష్టపడక తన పిల్లలు అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. ఆ సమయంలో తన పిల్లల ఒక భారభక్తమైన బాధ్యతాయుతమైన మనసులో పిల్లలు వెళ్ళిపోతుంటే షిమ్మి అనేవాడు వచ్చి ఓ పిల్ల నా తిట్టలు తిట్టాడు. ఓరి దుష్టుడా నీచుడా నీ యజమాను చేతిలో ఎవరు తీసేసుకున్నావు ఇలాగా నోటు కూర్చొని మాట్లాడుతుంటే వింటుంటే ఏడుసుకునే సాగిపోతున్నాడు. ఓ పిల్లరా యోవాబు అన్నాడు, అయ్యా ఈ ఒక్క నువ్వు ఒక్క మాట జ్ఞాపకం అప్పుడు నాకు శరీర కుమారులారా వీరెందుకు అసలు మీకు నాకు ఏం సంబంధం? ఎందుకు మీరు ఆవేశపడతారు? ఇదిగో దేవుడు ఆయన తిట్టమంటున్నాడు. తిట్టమండి ఆయన దోషాన్ని తొలగించేవాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. చూసుకుంటాడు ఆయన. పడి రావడం మీ వంతు పగనే చూడడం చూసుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్దామా? రెండో స్థానానికి స్తోత్రం చెప్దాం. మరొకసారి స్తోత్రం చెప్దామండి. ఏం చేస్తాడు ఆయన? చూసుకుంటాడు. అందుకే భక్తుడు అంటాడు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, యేసు మాతో నీవుండగా అంతా నీవే చూసుకుంటావు, అంతా ఆయన చూసుకుంటాడు. పిల్లలకి ప్రయాసపడి సాగిపో. దేవుడు వీటిలో ఆలోచించండి. ఎవరో కలిసి రాలేదని, ఎవరో పిల్లల మద్దతు లేదని, ఎవరు వాదాల్చడం లేదని దాని వైపు చూడదు, ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం కలిగి ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే అది మంచిది. ఇదిగో దేవుడు భక్తిమయ్య మన వైపు చూడు. నా ప్రభు కటాక్షం కోసం మనుషుల వైపు చూడలేదు, దేవుడి వైపు చూస్తాడు. ఆయన కటాక్షం కోసం ఆయన కటాక్షించక మానలేదు. దేవుడికి స్తోత్రం.
ఆయన కృప చూపక మానడు. ఆయన కృప చూపడని ఎవడు చెప్పగలడు? ఎవడు ఆయన కృప చూపుతాడు. ఆయన కృప చూపుతాడు. కృప చూపుతాడు. తప్పకుండా పిల్లరా ఆయన యొక్క కృప దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుడు చెప్పండి, కృప దొరుకుతున్నాయి కదా, కృప దొరుకుతున్నాయి కదా. ఆయన యొక్క కృప దొరుకుతుంది. దేనికి భయపడదు. నువ్వు దేనికి ఆయన వైపు చూడవు. ఆయన వైపు చూసి పిల్లలు పందిరకమందు ఓపికతో నీకు ఇచ్చిన పరిపాటంతటిలో కూడా, నీకు ఇచ్చిన పరిపాటలన్నింటిలో కూడా పిల్లలకు శక్తి వంచన లేకుండా నువ్వు సాగిపోతా ఉండు. నీ పని పూర్తి బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన నా బిడ్డాన్ని చేసి ఆయన చేత అనిపించుకునే విధంగా నీ కుటుంబంలో నువ్వు పనిచేయి, నీ జీవితంలో నువ్వు పనిచేయి, నీ సంఘంలో నువ్వు పనిచేయి. దేవుడు నీకు ఇచ్చిన పరిపాలన అంతటి అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కాదు, అది ఏదైనా కానీ ఏ స్థానంలో ఉన్నా ఆ పనిలో పిల్లలు సక్రమంగా ఉన్నా దేవునికి స్తోత్రం కలిగిన నిండి సేవకి స్తోత్రం గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. గుడ్డివారు వీళ్ళందరూ కూడా గుడ్డివారు, ఏ గుడ్డివారు చూసామని చెప్పండి. ఏ గుడ్డివారు? దేవుడు లంచగొండి తనని, లంచగొండితనం. అందులో నీ పిల్లలతో మాట్లాడే పక్షపాతం. దేవునికి స్తోత్రం కలిగి ఏంటంటే పక్షపాతం. పక్షపాతం. వాళ్ళు నాతో కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒకటే అంతగా మనం తిట్టింది కాబట్టి నేను అస్సలు నేను ఉండే అసలు నేను పడాలి. నేను ఈ బాధ్యతను ఎవరు ముసుగు చేస్తేనే అసలు లేకపోతే లేదు. పక్షపాతం అనేది నీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసి అనుకూలంగా లేనప్పుడు మానేసరి లంచగొండితనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది వ్యాధైన బాధైన ఆఖరి వరకు ఓపికతో సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఇంకా చూడండి, యోబు గ్రంథం 15:34 మాట్లాడుకోండి, చదవండి. యోబు 15:34 చదవండి. యోబు 15:34. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములు లంచగొండుల గుడారం అగ్ని కాల్చివే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కాల్చేదండి? లంచగొండుల గుడారము అగ్ని కాల్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలను చూడండి, ఇళ్ళలో పిల్లలండి అలాంటి కనపడరు, ఇలాంటి అలవాటు. ఇది లంచగొండుతాను, మనం కొనాలి, మనం నువ్వు చేయాలి. ఇది పిల్లలు లంచగొండు. పిల్లలు ఒక తొందరపడి మాట అన్నా కానీ ఏం చేయకూడదు చెప్పండి, పట్టించుకోండి. అది పిల్లరా భక్తి గొప్పలు. భక్తిహీనుల పిల్లరా గుడారం ఏం చేసి చెప్పండి, వాళ్ళు అగ్ని కాల్చేస్తే. దేవునికి స్తోత్రంగా. ఈ యొక్క దేవుని బిడ్డలను ఆలోచించేది పిల్లలు పొగరబోత్తనాలు ఉన్నాయి చూసారు, ఎందుకరా అని పొగరబోత్తనాలు ఉన్నాయి చూసారు. అది పిల్లలు నుండి భయంకరమైన దగ్గర అది కాల్చేస్తుందండి కుటుంబాన్ని, అది కాల్చేస్తుందండి. ఏదైనా సరే మాట అన్నా కానీ పడి పిల్లల మనసు ఉండాలి. ఎందుకంటే లోక పిల్లలని కాక ఒకసారి పిల్లలు దేవుని బిడ్డలను అందరూ దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. బిడ్డ సభకి స్తోత్రం. ఒక పిల్లల ఒక ఈదులు గొడవ అవుతుందటండి. వినండి, అందరం దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. గొడవ అవుతుందటండి. అయితే గొడవ అవుతుంటే దేవుని బిడ్డలరా ఆ ఈదులు కాలం పిల్లల వెలుగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా గోడ కట్టేశారండి. ఏం చేశారండి? వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా గోడ కట్టేశారు. గోడ కట్టేస్తే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. అప్పుడు ఏం చేయాలి? దానికి తగిన అయ్యా మాకు దారి ఇలాగా ఏదో చెప్పుకుని ఏదో మాట్లాడి ఏదో చేసుకోవడం అలా కాదు. ఏనండి, అలా కాదు. చేసింది ఏం పని పిల్లరా? ఏమండి, అయ్యో కట్టేశారని చేసి ఇంకా మాకు మేము షేమ్ అయిపోయాం, మేము అవమానం అయిపోయాం, మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చేసి సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసేసారు. ఏమంటే ఆత్మహత్య పడలేని ఏ పరిస్థితి అయినా సరే ఎదుర్కోవాలి, నిలవా తగిన విధంగా పిల్లలు పోరాడాలి తప్ప దేవుని బిడ్డల ఆలోచన చేయండి పిల్లరా. ఎవరండి? ఓ పిల్లరా, ఆత్మహత్యకు ఎందుకు పోతున్నాయంటే పిల్లరా నిలవలేని స్థితి, పోరాటం అనేది ఎరుగని స్థితి. మన దేవుని బిడ్డల ఆలోచన భక్తిహీనులు అలా పిల్లలు. ఏమండి? ఓ పిల్లలు త్వరగా పిల్లలు కనుక ఆ స్థితి మనలో ఉండకూడదు. చూసారు ఆవేశం ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందండి. ఓడిపోయామని పిల్లలు కనుక వాటమైనా గెలుపునైనా ఒకే విధంగా తీసుకునే మనసు భక్తి పరుడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం చేద్దాం. వాటమైనా గెలుపునైనా ఒకే విధంగా స్తోత్రం చేద్దామండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి.
సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతలు 29:4 చదవండి త్వరగా. సామెతలు దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకా అందరం దేవునికి స్తోత్రం చెప్తామండి. లంచములు పుచ్చుకునేవాడు ఏం చేస్తాడంటే దేశాన్ని పాడు చేస్తాడంటండి. న్యాయం జరిగించేవాడు ఏం చేస్తాడు? దేశానికి క్షేమము. న్యాయం చేస్తావా నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగజేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. న్యాయం చేయడం అంటే ఎంత కష్టం అవుతుంది. నష్టం ఉపవాసం ప్రార్థన చేసి తీర్చిదిద్దుకోవాలండి. ఏం చేయాలండి? ఉన్నతమైన కుటుంబంగా మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలండి? వినాలి, తీర్చిదిద్దుకోవాలండి. తీర్చిదిద్దుకుంటున్నామా లేక పిల్లలేమండి వదిలేస్తున్నామా? ఏం చేస్తున్నామండి? పిల్లరా వదిలేస్తున్నామంటే న్యాయం జరిగిస్తాం లేదు. న్యాయం చూస్తూ పిల్లలు వదిలేస్తున్నామంటే న్యాయం జరిగిస్తాం. నేను ఇలాగే చేస్తాను అన్నట్టు ఇప్పుడు అంత మూర్ఖత్వం మరొకటి. ఆ జీవితం పిల్లరా చివరికి వచ్చేసరికి పిల్లరా అగ్ని ఎలాగైతే ధరిస్తుందో కుటుంబం పిల్లలు పారిపోతుంది. నేనింటే నా ఇంట్లో ఎలాగే చేస్తాను అనే మాట ఉందా ఆ కుటుంబం నెప్పలేదు. దేవుని లెక్కను చెప్తుందని నేనే మాట కాదు. కాబట్టి తగ్గించుకుని పిల్లల క్రమం ఏదైతే ఉందో దాన్ని పిల్లరా మనం తప్పకుండా దేవుని అనుసరించాలి. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. క్రమం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. దాని పిల్లలు అనుసరించి దానికి లోపడాలి. దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. యేసు ప్రభువు చెప్పారు, పశ్చిమానికి వీళ్ళు ఎలా చేశారు, ఎండుమానికి అంటే తలపులు పశ్చిమాని ఏం చేస్తారు? గాలి అయితే గాలి పలిచిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎండుమాని ఏం చేస్తారు? గాలి వచ్చిందని ఎరగొట్టేస్తారు. స్తోత్రం చేద్దామా? పైకి స్తోత్రం. మనం పిల్లలు పశ్చిమాలుగా పిల్లలు లోబడేవారు ఉన్నారు. ఎద్దుమాలుగా పిల్లలు ఇంకా పిల్లలు విసిగిపోయి ఏమంటారు దాన్ని ఇప్పుడు బండల్లో ఉండిపోకూడదండి. చదువు లేని బండల్లో ఉందా బద్దరైపోతారు. అమ్మో చాలా ప్రమాదం. బండలా పశ్చాత్తాపం, జాగ్రత్త, నేర్పు, ఓర్పు కావాలి. ఓర్పుంటే సరిపోదు, నేర్పుంటే సరిపోదు, ఓర్పుగా. స్తోత్రం చెప్దామండి. అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? 2 సార్లు స్తోత్రం చెప్దాం. దేవుడి బిడ్డలారా సామెతలు 17వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదివి మన ముందు సాదా 17 చదవండి. సామెతలు 17వ అధ్యాయం. లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినా దానిలో యుక్తిగా ప్రవర్తించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. లంచం ఎలా ఉంటుందంటే చేసేవాడికి మాణిక్యం గొప్పగా ఉంటుందండి లంచం. దేవుడు అది జీవితాన్ని ఏం చేస్తుంది? అగ్ని పుల్లన కాల్చివేసినట్టుగా కాల్చివేసేస్తుంది అండి. దేవునికి స్తోత్రం కాదు. ఏమండి? రెండవ మాట ఏంటంటే ప్రేమ వృద్ధి చేసుకున్న గురువాడు తప్పిదములను దేవుని ఇట్లా ఆలోచించి ఎదుట వారి వల్ల ఏ కష్టం అనుకోవాలి. తప్పిదాలు పక్కన పెట్టి వారిని సమాంతరంగా ప్రేమించి అందరూ దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం చేస్తున్న పని ఏంటి? ఏ రీతిగా సాగుతున్నాం? ఒక్కసారి ఆలోచన. లంచగొండితనం అది ఒక గుడ్డితనం. అదేంటంటే అంధత్వం. నీ కుటుంబంలో నువ్వు లంచగొండిగా పిల్లరా, నీ పిల్లల మాట అంటే పడలేదు, నీ భర్త మాట అంటే పడలేదు, ఓ పిల్లని ఎంతమాలో మాట్లాడి ఓ పిల్లలు ఏదైనా సరే ఇంట్లో పిల్లల పరిస్థితుల్ని చక్కబెట్టుకోలే స్థితిలో ఉంటున్నావా? తగ్గింపు జీవితం లేకుండా ఉంటావా? మంచిది కాదు. అది ఇంటిని పిల్లల జీవితాన్ని కాల్చివేస్తుందని లెక్కలు చెప్తా ఉంది. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి? కనుక లంచం ఒక పిల్లలకు నిర్దితమైంది. ఇంకా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతులు 16:21 చదవండి. న్యాయాధిపతులు 16:21. న్యాయాధిపతులు 16:21. ఏమండి? అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత తను బంధించి వ్యభిచారం అనే గుడ్డితనానికి పిల్లలేండి వచ్చి పిల్లల శిక్ష. చూడండి, వ్యభిచారం అనే గుడ్డితనం పిల్లల చివరకు పిల్లల ఎంత
పిల్లల పరిస్థితి పిల్లల ఉందో పిల్లలు ఇక్కడ చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. మనం ఎన్ని పిల్లల గుడితనాలు చూసాం చెప్పండి. ఇప్పుడు ఎన్ని చూసాం అంటే ఎన్ని చూసాం? మొట్టమొదటి ఏంటండి అంటే శారీరక గుడ్డితనం, రెండవది ఆత్మీయ గుడ్డితనం, మూడవది లంచం అనే గుడ్డితనం, నాలుగవది వ్యభిచారం అనే గుడ్డితనం. దేవునికి స్తోత్రంగా. లంచం గురించి మనం ఎక్కువ పిల్లరా వచ్చిన మనం చూసాం. అందుకే పిల్లరా దేవుని బిడ్డరా దేవుడు లంచం అంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. మాట పడలేని స్థితి. మాటలు చెప్పాలంటే ఉద్యోగస్తులు పిల్లరా అది వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుందండి. మాటని నీకు అన్ని విధాలు పిల్లలండి. భర్త అంతా తీసుకొని చప్పచెప్తేనే కాపం చేస్తాను, లేకపోతే నేను లేదు. దేవుని బిడ్డలు అందరూ దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. అలాంటి పిల్లల జీవితాలు మంచివి కాదు. కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా జాగ్రత్తగా జీవితాన్ని ఏం చేసుకోవాలండి? నడిపించుకోవాలి, కష్టపడాలి. దేవుని బిడ్డల ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల ఇలా వచ్చి పిల్లల ఏమండి గుడ్డితనంలో మనం ఉన్నామా దాని నుంచి విడిపించబడాలి, దాని నుంచి విడిపించబడాలి. పిల్లలు మనం ఫలించాలని ప్రభు పిల్లలు కోరుచున్నాడు. అందరూ వినండి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మన ఎడలు కోరుచున్నాడు, ఆయన మన ఎడలు కోరుచున్నాడు. ఆయన తన సన్నిధి మనలో పిలిచాడు. మనం ఇలాగ ఉండిపోయామా పిల్లలు? ఈ బలహీనతలతో ఉండిపోయామా పిల్లలు? మనకు చాలా కష్టం. చూడండి పిల్లలు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19-20 వచనాలు చదివినాడు. అక్కడ ఒక మాట ఉంది. యెషయా 8వ అధ్యాయం 19-20 వచనాలు అందరూ వినాలండి. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచము గల వారి యొద్దకు కిచకిచలాడి అది తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యము విచారించుడి. ఈ వాక్య ప్రకారం బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ వాక్య ప్రకారం జీవించకపోతే ఏం కలగదండి? అరుణోదయం. ఉదయం అనేది నీకు ఎప్పుడు చీకటే బ్రతకంతా. దేవునికి స్తోత్రంగా. ఎప్పుడు బాధలు, ఎప్పుడు రోగాలు, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు దెబ్బలాట్లే, ఎప్పుడు మనశ్శాంతి లేని పరిస్థితి. దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. ఆ కుటుంబం గురించి రాబడిన అగ్ని పిల్లల కుటుంబాన్ని ఏం చేస్తే చెప్పండి? దాన్ని కాల్చి వేసేస్తారు. అహంకారమైన పిల్లల స్థితి పిల్లరా. దేవుని బిడ్డల అగ్ని కాల్చి వేస్తుంటారు పిల్లరా. అలాగే పిల్లల అంధత్వంలో మనం నిలిచిపోక దేవుడికి లోబడదాం పిల్లరా. నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటులో పిల్లరా ఇక ఏమాత్రం ఏ అంధత్వం కూడా మనలో ఉండకుండా, ఏ గుడ్డితనం మనలో ఉండకుండా వాటన్నిటిని విడిపించుకోవడానికి దేవుడు పరిపూర్ణంగా లోబడి ఆయన ఆశీర్వాదం ఉంది. ఆయన అప్పగించిన పనంతటిని నమ్మకంగా జరిగించడానికి దేవుడికి లోబడదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.